జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాగారం, తుంగతుర్తి, బద్దిరాల, నూతనకల్ మండలాలలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూర గెలవడం ఖాయమని అన్నారు. అలాగే వెంకటేశ్వర మాట్లాడుతూ దేశంలో మూడోసారి మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన వెంట తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత సంకినేని వెంకటేశ్వరరావు, కడియం రామచంద్రయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నాగారం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలంలో ప్రచారం బీజేపీ తరఫున చేయడం జరుగుతుంది. నా వెంట ఈ తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత సంకినేని వెంకటేశ్వరరావు గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఒకటే నినాదం, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా. ఎందుకు ఈ స్పందన వస్తుందంటే, ఢిల్లీలో మోడీ గారు నిస్వార్థ నాయకుడు అయితే భువనగిరిలో బూరా నిస్వార్థ నాయకుడు. డెవలప్మెంట్ తప్పితే సిల్లీ పాలిటిక్స్ చేసే వ్యక్తి కాదు. అందుకొరకు గత 15 సంవత్సరాలుగా ఉద్యమకారుడిగా, ఎంపీగా, మాజీ ఎంపీగా ప్రజలకు అనుసంధానంగా ఉన్నాను. ఈరోజు నేను ఉన్నప్పుడు తెచ్చిన 9,000 కోట్ల అభివృద్ధి, ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, జాతీయ రహదారులు కానీ, పాస్పోర్ట్ కేంద్రం కానీ, ఎంఎంటీఎస్ కానీ, మాతా శిశు హాస్పిటల్ కానీ, చెరియాల పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్ దండుమల్కాపూర్లో కానీ, ఇవన్నీ బూర నర్సయ్య గౌడ్ ఉన్నప్పుడు పాపం చాలా చేశాడు. తర్వాత వచ్చిన ఎంపీ కనీసం కనిపించలేదు, 10 రూపాయల పని కూడా చేయలేదు. ఆయనకంటే ముందు ఉన్నటువంటి బాహుబలి అని చెప్పుకుని తిరిగి ఒక నాయకుడు, ఫ్యూచర్ హోంగార్డు, హోమ్ మినిస్టరు, ఆయన కూడా ఏం చేయలేదని ప్రజలకు తేటతెల్లమైంది. నర్సన్నని ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు నాయకులు పీర్ల పండుగ లాగా వచ్చినప్పుడు పీర్లు ఊగుతాయి కదా, అట్లా 6 నెలలకో సంవత్సరానికి వచ్చి ఊగుతుంటారు. అందులో మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి ఏదో బేగానే సాదమే అబ్దుల్లా దివా అన్నట్టు, అసలు ఆయన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అర్థం కానీ ఉంది. ఎట్లా ఉందంటే, మాకు తెలంగాణ సామెత ఉంది, దూరటానికి సందలేదు కానీ మెడకు ఒక గంగడోలు అన్నట్టు. ఇప్పుడు మీరేదో బాహుబలి అనుకొని తిరుగుతారు, మీరు నా చేతుల్లో ఓడిపోతుంది. మీ అన్న ఆల్మోస్ట్ ఓడిపోయి గెలిచే. మొన్న బై ఎలక్షన్లో మేము ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా నీకు ఇస్తే ఓడిపోతుంది. ఏదో కాంగ్రెస్ గాలిలా ఎవరిని నిలబెట్టినా గెలిచేవాళ్ళు, ఎవరిని గెలిపెట్టినా గెలిచారు. మా మందిర స్వామిని గెలవలే, 15 రోజుల్లో 60,000 మెజార్టీతో గెలవలే. అందుకని ఇందులో ప్రతాపం లేదు. వారేదో ఈయన గెలిపించి ఆయన ఫ్యూచర్ హోమ్ మినిస్టర్ కావాలని తాపత్రంతో బూర నర్సయ్య గౌడ్ని ఎదుర్కోవటానికి రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీళ్ళందరూ ఒక్క బూరను గెలిపించడానికి, ఓడించడానికి రావటం అనేది విడ్డూరం. ఒక విధంగా నేను ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఆ నీతులు చెప్పేది, మీరు నీతులు చెప్పే ముందర ప్రజలు, భువనగిరి ప్రజలు ఈ కిక్కు కొడితే మాత్రం వీళ్ళందరూ పోయి ఢిల్లీలో పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్ట్రీమ్లో ఉన్నారు మోడీ గారు ఒకడు, నడ్డా గారు, మరియు గడ్కరీ గారు, వీళ్ళందరూ ఇంకా ఫైనలైజ్ కాలే. ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటారు? ఈ దేశంలో మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఈ దేశ మెజార్టీ ప్రజల కోరిక. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి భువనగిరి పార్లమెంటు నుండి బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించి నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలనేదే భువనగిరి ప్రజల బలమైన కోరిక. ఒకటి గమనించాలి, ఈరోజు 3 అభ్యర్థులు నిలబడ్డారు. ఒక ఆయన మల్లేష్ యాదవ్, కుర్మా మల్లేష్ క్యామ మల్లేష్ యాదవ్, రెండో ఆయనే చామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు ప్రజాసేవ కోసం నిరంతరం ఒక విద్యావంతునిగా, డాక్టర్గా ఆ వృత్తిలో పేదవాళ్ళకు అనేక మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి. ఆ వృత్తిలో ఇప్పటికి కూడా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని డాక్టర్ వృత్తిని వదిలిపెట్టుకొని ప్రజాసేవ చేయడానికి వచ్చిన వ్యక్తి. పార్లమెంటు సభ్యునిగా, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యునిగానే
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న 9,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అనేక ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో కావచ్చు 9,000 కోట్ల రూపాయల అభివృద్ధిని చేసింది బూర నరసయ్య గౌడ్ గారు. గతం పార్లమెంట్ సభ్యులను మీరు చూసినారు, కానీ ఎప్పుడు లేని విధంగా భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి అయింది. ఈరోజు ఏ పార్టీ నుంచి నిలబడుతున్నారు? భారతీయ జనతా పార్టీ. ఈరోజు మాటలు వచ్చిన ప్రతి వ్యక్తి, చిన్న పిల్లవాడు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, ఎవరు ఆపలేరని అంటున్నారు. ఈరోజు విద్యావంతులు కావచ్చు, ఆఖరికి పత్రికా సోదరులు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు అనేది ఈ బలంగా ఈరోజు ప్రజల్లో చర్చ ఉంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి బూర నరసయ్య గౌడ్ గారు పార్లమెంట్ సభ్యునిగా గెలిస్తే అలాంటి బూర నరసయ్య గౌడ్ గారికి కోటేద్దామా? అడ్రస్ లేని వాళ్ళకు కోటేద్దామా? ఈరోజు ప్రజాసేవకు ప్రతిపక్ష నాయకునిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి, భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేసిన బూర నరసయ్య గౌడ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే నిరుద్యోగులైన యువతకు కానీ, కార్మికులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం నరేంద్ర మోడీ గారిని ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ఓటేయమని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ. ఇది వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం, దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కోసం నరేంద్ర మోడీ ప్రధాని కావాలి. భువనగిరి అభివృద్ధి కోసం బూర నరసయ్య గౌడ్ గారు పార్లమెంట్ సభ్యుడు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.